హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కామర్స్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. నేను లాస్ట్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ రేషియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ వన్ ఆఫ్ ద టైప్ లిక్విడిటీ రేషియో గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నెక్స్ట్ టైప్ అంటే సెకండ్ టైప్ వచ్చి యాక్టివిటీ ఆర్ టర్న్ ఓవర్ రేషియో. అసలు యాక్టివిటీ రేషియో అంటే ఏంటి, దాన్నే టర్న్ ఓవర్ రేషియో అని కూడా అంటారు. సో దాంట్లో ఎన్ని రేషియోస్ ఉంటాయి, అది ఎలా యూస్ చేస్తారు, ఫార్ములాతో అండ్ ఎగ్జాంపుల్తో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మా ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. యాక్టివిటీ ఆర్ టర్న్ ఓవర్ రేషియో, దీంట్లో మొత్తం 6 రేషియోస్ ఉంటాయి. ఆ 6 రేషియోస్, అసలు టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటి? టర్న్ ఓవర్ రేషియో అంటే మనం రెవెన్యూ జనరేట్ చేసేది, ప్రాఫిట్స్ అదంతా మేనేజ్ చేసేదానికి ఈ రేషియోస్ వాడతాము. సో ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నాం, ఇయర్లో ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎంత రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నాం అని తెలుసుకోవడానికి ఈ టర్న్ ఓవర్ రేషియోస్ అనేవి బిజినెస్లో యూస్ చేస్తారు. ద ఫస్ట్ రేషియో వచ్చి ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. సో ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా వచ్చి = నెట్ సేల్స్ బై నెట్ ఫిక్స్డ్ అసెట్స్. అసలు నెట్ సేల్స్ ఎంత అండ్ నెట్ ఫిక్స్డ్ అసెట్స్ ఎన్ని. సో చేయాలంటే నెట్ సేల్స్ = గ్రాస్ సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్. మనం సేల్ చేసిన దాంట్లో ఎన్ని రిటర్న్స్ అనేవి వచ్చినాయి, సో గ్రాస్ సేల్స్ ఎన్ని, సేల్స్ రిటర్న్స్ మైనస్ చేస్తే నెట్ సేల్స్ వస్తుంది. సో ఫిక్స్డ్ అసెట్స్కి ఏం చేయాలి, గ్రాస్ ఫిక్స్డ్ అసెట్స్ మైనస్ డిప్రిసియేషన్. అంటే సో ఫిక్స్డ్ అసెట్స్ నుంచి డిప్రిసియేషన్ తీసేయాలి. అంటే యూస్ చేసిన అసెట్స్కి డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అది తీసేస్తే ఏంటి, నెట్ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని అది ఫార్ములా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటి, ఏబీసీ కంపెనీ హ్యాస్ గ్రాస్ ఫిక్స్డ్ అసెట్స్ ఆఫ్ 5 lakhs and accumulated depreciation of 2 lakhs. Sales over the last 12 months sales ఎంత, 9 lakhs. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏబీసీస్ ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, గ్రాస్ ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడు 5 lakhs అండ్ డిప్రిసియేషన్ ఒక వాల్యూ అనేది ఇచ్చారు 2 lakhs. సో ఇక్కడ మనకి నెట్ సేల్స్ అనేది డైరెక్ట్గా ఇచ్చేసారు. 12 monthsకి నెట్ సేల్స్ అనేది 9 lakhs అని ఇచ్చేసారు. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, నెట్ సేల్స్ బై నెట్ ఫిక్స్డ్ అసెట్స్. సో నెట్ ఫిక్స్డ్ అసెట్స్ చేయాలంటే ఫస్ట్ గ్రాస్ ఫిక్స్డ్ అసెట్స్లోంచి డిప్రిసియేషన్ తీసేయాలి. గ్రాస్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఇచ్చారు, 5 lakhs. 5 lakhsలోంచి 2 lakhs తీసేస్తే 3 lakhs. సో ఇప్పుడు ఫార్ములాలో పెడితే నెట్ సేల్స్ ఆల్రెడీ ఇచ్చేసారు 9 lakhs. 9 lakhs బై 3 lakhs వేస్తే 3 times, అంటే మనకి ఇయర్లీ 3 times టర్న్ ఓవర్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రేషియో చూద్దాం. సో నెక్స్ట్ రేషియో వచ్చి స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ యావరేజ్ ఇన్వెంటరీ. మనం ఎంతైతే అమ్మామో, ఎంతైతే స్టాక్ అనేది ఉంది, స్టాక్కి సంబంధించిన రేషియో అనమాట. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో = కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో ఏమేమి మనం యాడ్ చేస్తామో, ఏం మైనస్ చేస్తామో చూద్దాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ = సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సో ఎంత సేల్స్ చేసామో, ఎంత ప్రాఫిట్ వచ్చింది మైనస్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది వస్తుంది. ఆర్ మనకి ఇది కూడా చేయొచ్చు, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ చేసినా కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది వస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి ఈ రెండు ఉన్నాయి చేయడానికి. ప్రతిసారి ఈ రెండు చేయాలి అన్న అవసరం లేదు, ప్రాబ్లం బట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యావరేజ్ స్టాక్ అంటే ఏంటి, యావరేజ్ ఇన్వెంటరీ అన్నా ఇక్కడ స్టాక్ కన్నా ఒకటే. సో యావరేజ్ స్టాక్కి ఫార్ములా వచ్చి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2.
ఇది యావరేజ్కి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సప్లయర్స్. సో దీంట్లో ఏమి ఇచ్చారు, క్రెడిట్ సేల్స్ ఎంత 1,75,000 అండ్ క్యాష్ సేల్స్ వచ్చి 2,50,000. సో ఇక్కడ వచ్చేటప్పటికి రిటర్న్ ఇన్వర్డ్స్నే మనం సేల్స్ రిటర్న్స్ అని కూడా అంటాము. సో సేల్స్ రిటర్న్స్ అనమాట. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ ఇచ్చారు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు. సో ఇది ఎంత ఇచ్చారు, రిటర్న్ ఇన్వర్డ్స్ 25,000 అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ 25,000 అండ్ క్లోజింగ్ స్టాక్ వచ్చి 35,000. నెక్స్ట్ ఇక్కడ సమ్ పాయింట్స్ ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయాలి. స్టాక్ టర్న్ ఓవర్ when gross profit ratio is 20% and stock కన్వర్షన్ పీరియడ్. సో ఈ రెండు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫార్ములాలో మనం ఇది చేద్దాము. సో స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా వచ్చి ఏంటి, స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా వచ్చి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్ అనమాట. ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ముందు కనుక్కోవాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎలా కనుక్కుంటాం, నెట్ సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సో నెట్ సేల్స్ మనం ఫస్ట్ కనుక్కోవాలి. నెట్ సేల్స్ ఏంటి, ఇక్కడ 2 ఇచ్చారు, క్రెడిట్ సేల్స్, క్యాష్ సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. సో క్రెడిట్ ప్లస్ క్యాష్ యాడ్ చేసి మైనస్ సేల్స్ రిటర్న్స్ చేస్తే మనకి నెట్ సేల్స్ అనేది వస్తుంది. ఎంత వచ్చింది, 4 lakhs అనేది వచ్చింది. సో 1,75,000 ప్లస్ 2,50,000 మైనస్ 25 చేస్తే 4 lakhs అనేది వచ్చింది. సో గ్రాస్ ప్రాఫిట్ ఆన్ సేల్స్ ఇక్కడ ఎంత ఇచ్చారు, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 20% అని ఇచ్చారు కదా. సో దీని మీద అంటే 4 lakhs మీద ఇంటూ 20% చేస్తే మనకి 80 వచ్చింది, 80,000 అనమాట. ఈ 80,000 ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ అనమాట. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా 80,000. సో నెట్ సేల్స్ వచ్చి 4 lakhs మైనస్ 80,000 చేస్తే 3,20,000. ఈ 3,20,000 ఏంటి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి 3,20,000. మనం ఇంకా కనుక్కోవాల్సింది ఏంటి, యావరేజ్ స్టాక్ కనుక్కోవాలి. సో యావరేజ్ స్టాక్కి ఫార్ములా వచ్చి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2 యావరేజ్ స్టాక్కి. సో ఇది ఓపెనింగ్ స్టాక్ వచ్చి 25,000 ప్లస్ క్లోజింగ్ స్టాక్ 35,000. సో బై 2 అనేసేస్తే 30,000 అనమాట. 30,000 అనేది యావరేజ్ స్టాక్. ఇప్పుడు స్టాక్ టర్న్ ఓవర్ రేషియోలో మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ వచ్చింది 3,20,000 బై యావరేజ్ స్టాక్ వచ్చి 30,000. సో 10.67 టైమ్స్ అనమాట. ఇది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్టాక్ కన్వర్షన్ పీరియడ్ చెప్పమన్నారు కదా సెకండ్ది. సో దానికి ఏంటంటే 365 బై 365 days అని 365 days బై స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అనమాట. సో స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఏమొచ్చింది, 10.67 టైమ్స్. సో 365 బై 10.67 వేస్తే మొత్తం మనకి ఎన్ని డేస్ అనేది, సో 34.21 అంటే 34 days ఆర్ 34 days అంటారు. సో ఇది స్టాక్ టర్న్ ఓవర్ రేషియోస్ ఎలా చేయాలి అనేది. సో నెక్స్ట్ రేషియో వచ్చేటప్పటికి డెబిటర్స్ టర్న్ ఓవర్ రేషియో. సో డెబిటర్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటి, దిస్ రేషియో ఈజ్ ఆల్సో known as ratio of net sales to gross receivable. సో ఏంటంటే నెట్ సేల్స్ టు గ్రాస్ రిసీవబుల్స్ అనమాట. రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ నెట్ క్రెడిట్ సేల్స్. సో దేనికి మధ్య రిలేషన్షిప్ ఉంటుందంటే అది యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్స్కి అండ్ నెట్ క్రెడిట్ సేల్స్ ఈ రెండిటి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది ఈ డెబిటర్స్ టర్న్ ఓవర్ రేషియోలో. అసలు డెబిటర్స్ టర్న్ ఓవర్ రేషియో ఒక ఫార్ములా వచ్చి
net credit sales by average trade debtors or average accounts receivables. అంటే యావరేజ్ ట్రేడ్ డెబిటార్స్ అయినా అంటారు ఆర్ యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్స్ అయినా అంటారు. సో ఫస్ట్ అకౌంట్స్ రిసీవబుల్స్కి ఏమేమి వస్తాయి? డెబిటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్. సో డెబిటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ అది ఓన్లీ అకౌంట్స్ రిసీవబుల్కి. యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్కి వచ్చి ఓపెనింగ్ అకౌంట్ రిసీవబుల్స్ ప్లస్ క్లోజింగ్ అకౌంట్ రిసీవబుల్స్ బై 2 మనం యావరేజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఓపెనింగ్ అకౌంట్ రిసీవబుల్స్ ప్లస్ క్లోజింగ్ అకౌంట్ రిసీవబుల్స్ బై 2 చేస్తే ఈ కిందది వచ్చింది యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ యావరేజ్ ట్రేడ్ డెబిటార్స్. దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంది. సో ఇఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు క్రెడిట్ సేల్స్ అండ్ యావరేజ్ డెబిటార్స్ ఈజ్ నాట్ అవైలబుల్. మనకి ఎప్పుడైనా ఈ క్రెడిట్ సేల్స్, ఈ డెబిటార్స్, యావరేజ్ డెబిటార్స్ అనేవి మనకి క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు అనుకోండి. ఇప్పుడు ఇంకో ఫార్ములా డెబిటార్స్ టర్న్ ఓవర్ రేషియోకి ఇంకో ఫార్ములా ఏంటి? టోటల్ అసెట్స్ బై క్లోజింగ్ డెబిటార్స్. సో టోటల్ అసెట్స్ బై క్లోజింగ్ డెబిటార్స్ అని కూడా వేసుకుంటాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసేద్దాం డెబిటార్స్ టర్న్ ఓవర్ రేషియోకి. సో ఎగ్జాంపుల్ ఏంటి? క్యాలిక్యులేట్ ద డెబిటార్స్ టర్న్ ఓవర్ రేషియో అండ్ యావరేజ్ డెట్ కలెక్షన్ పీరియడ్ ఫర్ ద ఇయర్ 2014 to 15. సో పర్టిక్యులర్స్ 2014, 2015 ఏమేమి ఇచ్చారు? సన్రీ డెబిటార్స్ ఎంత? 2014లో 15,000, 2015లో 45,000. బిల్స్ రిసీవబుల్ 14లో 5,000, 15లో 15,000. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఎంత? 14లో 1,500, 15లో 4,500. టోటల్ అసెట్స్ వచ్చి 2,20,000. టోటల్ సేల్స్ వచ్చి 2,20,000. సేల్స్ రిటర్న్స్ వచ్చి 20,000. క్యాష్ సేల్స్ వచ్చి 40,000. సో ఇక్కడ సేల్స్కి సంబంధించినవి అన్నీ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ ఫార్ములా మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఈ ఫార్ములాలో ఏంటి ఫస్ట్ కనుక్కోవాల్సింది? నెట్ క్రెడిట్ సేల్స్. నెట్ క్రెడిట్ సేల్స్కి టోటల్ సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ మైనస్ క్యాష్ సేల్స్. సో మనం ఏంటంటే క్రెడిట్ సేల్సే మనకు కావాలి. సో నెట్ సేల్స్ కాదు కదా. క్రెడిట్ సేల్స్ కావాలంటే క్యాష్ సేల్స్ కూడా మనం మైనస్ చేయాలి. సో టోటల్ సేల్స్ ఎంత? 2,20,000. దాంట్లో సేల్స్ రిటర్న్స్ తీసేసాం. నెక్స్ట్ క్యాష్ సేల్స్ కూడా తీస్తే 1,60,000 వచ్చింది. సో ఇప్పుడు యావరేజ్ డెబిటార్స్ కనుక్కోవాలి. టోటల్ ట్రేడ్ యావరేజ్ డెబిటార్స్. సో దానికి ఓపెనింగ్ డెబిటార్స్ ప్లస్ క్లోజింగ్ డెబిటార్స్ ప్లస్ ఓపెనింగ్ బిల్స్ రిసీవబుల్ ప్లస్ క్లోజింగ్ బిల్స్ రిసీవబుల్. మనకి ఇక్కడ ఓపెనింగ్ అంటే ఏంటి? 2014 ఓపెనింగ్, 2015 క్లోజింగ్ అయింది. ఇది ఫినాన్షియల్ ఇయర్ తీసుకుంటే. సో ఇప్పుడు ఓపెనింగ్ ఎంత? ఓపెనింగ్ డెబిటార్స్ ఎంత? 15,000 ప్లస్ 45,000 అండ్ నెక్స్ట్ 5,000, 15,000 కూడా మనం ప్లస్ చేసి బై 2 చేస్తే 40,000. ఏంటి? యావరేజ్ డెబిటార్స్ 40,000. సో డెబిటార్స్ టర్న్ ఓవర్ రేషియోలో మనకి ఇక్కడ వచ్చింది నెట్ క్రెడిట్ సేల్స్ 1,60,000. 1,60,000 పై 40,000 వేస్తే 4 times అన్నమాట. ఇది 4 times. యావరేజ్ డెట్ కలెక్షన్ పీరియడ్. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో కూడా అడిగారు యావరేజ్ డెట్ కలెక్షన్ పీరియడ్. సో 12 months బై డెబిటార్స్ టర్న్ ఓవర్ రేషియో చేస్తే అంటే ఇది 12 months బై 4 times అన్నమాట. మనం చేస్తే 3 months. సో ఈ డెబిటార్స్ టర్న్ ఓవర్ రేషియో అనేది ఇలా చేయాలి. అండ్ నెక్స్ట్ రేషియో. సో డెబిటార్స్ అనేది అయిపోయాక క్రెడిటార్స్ అనేది ఉంటుంది కదా. సో నెక్స్ట్ వన్ వచ్చి క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఆర్ పేబుల్ టర్న్ ఓవర్ రేషియో. డెబిటార్స్ని ఏమంటాము? రిసీవబుల్ టర్న్ ఓవర్ రేషియో అని కూడా అంటాం. దీన్ని పేబుల్ టర్న్ ఓవర్ రేషియో అంటాం. సో రిలేషన్షిప్ బిట్వీన్ నెట్ క్రెడిట్ పర్చేజెస్ అండ్ యావరేజ్ ట్రేడ్ creditors. It also measures the efficiency of the business in utilizing its
క్యాష్ ఇన్ ప్రాపర్ మేనర్. సో క్యాష్ అనేది మనం ప్రాపర్ మేనర్లో యూజ్ చేస్తున్నామా లేదా అనేది చూస్తాము. సో దేనికి రిలేషన్షిప్ ఉంటుంది, నెట్ క్రెడిట్ పర్చేజెస్కి అండ్ యావరేజ్ క్రెడిటార్స్కి. సో దీని ఒక ఫార్ములా వచ్చి నెట్ క్రెడిట్ పర్చేజెస్ బై యావరేజ్ ట్రేడ్ క్రెడిటార్స్. సో ఇప్పుడు నెట్ క్రెడిట్ పర్చేజెస్కి గ్రాస్ క్రెడిట్ పర్చేజెస్ మైనస్ పర్చేజెస్ రిటర్న్స్. సో క్రెడిట్ పర్చేజెస్ మైనస్ పర్చేజెస్ రిటర్న్స్. సో యావరేజ్ పర్చేజెస్కి వచ్చి క్రెడిటార్స్ ప్లస్ బిల్స్ పేయబుల్. నెక్స్ట్ యావరేజ్ ట్రేడ్ క్రెడిటార్స్కి వచ్చి ఓపెనింగ్ ట్రేడ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ ట్రేడ్ క్రెడిటార్స్ బై 2. యావరేజ్ చేసేటప్పుడు బై 2 అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ if opening figure for creditors is not available, then the closing figure may be used. సో ఓపెనింగ్ అనేది ఇవ్వకపోతే క్లోజింగ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడేమైంది, క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ పర్చేజెస్ బై క్లోజింగ్ క్రెడిటార్స్ అయింది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్, క్యాలిక్యులేట్ ద క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో అండ్ డెట్ పేమెంట్ పీరియడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనమాట. సో ఇక్కడ పర్టికులర్స్ రూపీస్ అనేది ఇచ్చారు, ఇన్ఫో అనేది. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, క్యాష్ పర్చేజెస్ ఎంత 1 lakh, ఓపెనింగ్ సన్రీ క్రెడిటార్స్ 25,000, క్లోజింగ్ బిల్స్ పేయబుల్ 25,000, పర్చేస్ రిటర్న్స్ 7,000. సో ఇటు పక్కన వచ్చి టోటల్ పర్చేజెస్ 4,07,000, క్లోజింగ్ సన్రీ డెటార్స్ 30,000, ఓపెనింగ్ బిల్స్ పేయబుల్ 20,000. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏంటి, నెట్ క్రెడిట్ పర్చేజెస్ బై యావరేజ్ ట్రేడ్ క్రెడిటార్స్. సో నెట్ క్రెడిట్ పర్చేజెస్కి మనం కనుక్కోవాలి. సో టోటల్ పర్చేజెస్ మైనస్ క్యాష్ పర్చేజెస్ మైనస్ పర్చేజెస్ రిటర్న్స్ అనమాట. సో టోటల్ పర్చేజెస్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ, 4,07,000 మైనస్ 1 lakh అండ్ పర్చేస్ రిటర్న్స్ ఇచ్చారా, ఇచ్చారు 7,000. సో ఇది తీసేస్తే 3 lakhs వచ్చింది. ఏంటి, నెట్ క్రెడిట్ పర్చేజెస్. యావరేజ్ ట్రేడ్ క్రెడిటార్స్ ఎంత, యావరేజ్ ట్రేడ్ క్రెడిటార్స్కి మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ ట్రేడ్ క్రెడిటార్స్కి ఏం చేయాలంటే ఓపెనింగ్ ట్రేడ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ ట్రేడ్ క్రెడిటార్స్ బై 2. మనకి ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్ ట్రేడ్ క్రెడిటార్స్ మనం ప్లస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓపెనింగ్ అని చెప్పి మనకి బిల్స్ పేయబుల్ అని ఇచ్చారు కదా, క్లోజింగ్ బిల్స్ పేయబుల్, ఇవి కూడా మనం యాడ్ చేసి బై చేసామన్నమాట. సో చూద్దాం ఒకసారి. సో ఓపెనింగ్ సన్రీ క్రెడిటార్స్ 25,000 వేసాము. అండ్ నెక్స్ట్ వన్ ఓపెనింగ్ బిల్స్ పేయబుల్ 20,000 వేసాము. నెక్స్ట్ వన్ క్లోజింగ్ సన్రీ క్రెడిటార్స్ ఎంత ఉంది, 30,000 అండ్ క్లోజింగ్ బిల్స్ పేయబుల్ 25,000. 30,000 25,000 బై 2 వేస్తే 50,000 వచ్చింది. యావరేజ్ ట్రేడ్ క్రెడిటార్స్ 50,000. అండ్ నెక్స్ట్ వన్ క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ 3 lakhs అనేది వచ్చేసింది. క్రెడిట్ పర్చేసెస్ 3 lakhs బై 50,000 వేస్తే 6 times అనమాట. మనం ఇక్కడ ఏం చేయాలంటే డెప్త్ పేమెంట్ పీరియడ్ అనమాట. సో ఈ పేమెంట్ పీరియడ్ అనేది 12 months ఉంటుంది. 12 months బై ఈ 6 times అనేది వేసేస్తే 2 months అనేది వచ్చింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం, నెక్స్ట్ రేషియో. సో నెక్స్ట్ రేషియో వచ్చి వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. ఇది చాలా ఇంపార్టెంట్ వన్. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో రిలేషన్షిప్ బిట్వీన్ నెట్ సేల్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ అనమాట. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో వచ్చి నెట్ సేల్స్ బై వర్కింగ్ క్యాపిటల్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై నెట్ వర్కింగ్ క్యాపిటల్ అనమాట. సో నెట్ సేల్స్ అంటే ఏంటి, గ్రాస్ సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్
వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఎగ్జాంపుల్ చూద్దాం. కరెంట్ అసెట్స్ ఎంత 6 lakhs, కరెంట్ లయబిలిటీస్ వచ్చి 1,20,000 ఇచ్చారు. క్రెడిట్ సేల్స్ వచ్చి 12 lakhs, క్యాష్ సేల్స్ వచ్చి 2,60,000, సేల్స్ రిటర్న్స్ వచ్చి 20,000. ఇప్పుడు దీన్ని ఫార్ములాలో పెడదాం. నెట్ సేల్స్ బై వర్కింగ్ క్యాపిటల్. సో నెట్ సేల్స్ ఏంటి, క్యాష్ సేల్స్ ఎంత 2,60,000 ప్లస్ క్రెడిట్ సేల్స్ 12 lakhs మైనస్ సేల్స్ రిటర్న్స్ 20,000. సో ఇచ్చేస్తే ఎంత వచ్చింది 14,40,000. 14,40,000. సో కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ చేయాలి కదా మైనస్. సో కరెంట్ అసెట్స్ ఎన్ని 6 lakhs, కరెంట్ లయబిలిటీస్ వచ్చి 1,20,000 చేస్తే మొత్తం వర్కింగ్ క్యాపిటల్ వచ్చి 4,80,000. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ వచ్చి 14,40,000 బై 4,08,000, సారీ 4,80,000 చేస్తే 3 times అనమాట. సో ఇది వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ రేషియో. సో నెక్స్ట్ రేషియో వచ్చి టోటల్ ఎసెట్ టర్న్ ఓవర్ రేషియో. సో టోటల్ ఎసెట్ టర్న్ ఓవర్ రేషియో అంటే సేల్స్ బై టోటల్ ఎసెట్స్ వేస్తాం. సో సేల్స్ బై టోటల్ ఎసెట్స్ అంటే ఇది ఫార్ములా. అండ్ ఎగ్జాంపుల్గా సేల్స్ 3 lakhs అండ్ రిటర్న్స్ వచ్చి సేల్స్ రిటర్న్స్ వచ్చి 40,000, ఫిక్స్డ్ అసెట్స్ 2 lakhs, కరెంట్ అసెట్స్ 1,50,000. సో దీని ఫార్ములా ఏంటంటే సేల్స్ బై టోటల్ ఎసెట్స్. సో సేల్స్ ఎంత, ఈ సేల్స్లోంచి సేల్స్ రిటర్న్స్ తీసేస్తే మనకి సేల్స్ అనేవి వస్తుంది. సో నెట్ సేల్స్ అనేది వస్తుంది. సో ఎంత 2,60,000 బై మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు టోటల్ ఎసెట్స్. సో టోటల్ ఎసెట్స్ అంటే ఏంటి ఫిక్స్డ్ ఎసెట్స్ ప్లస్ కరెంట్ ఎసెట్స్ చేస్తే టోటల్ ఎసెట్స్ అనేవి వస్తాయి. సో టోటల్ ఎసెట్స్ 3,50,000 ఇది చేస్తే 0.74:1 అనమాట. సో ఇది వచ్చి ఏంటి టోటల్ ఎసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అనమాట. సో ఇది ఇంతవరకు వచ్చేటప్పటికి యాక్టివిటీ ఆర్ టర్న్ ఓవర్ రేషియోస్. ఈ యాక్టివిటీ ఆర్ టర్న్ ఓవర్ రేషియోస్ దేనికి యూస్ చేస్తాం, రెవెన్యూ ఆర్ ప్రాఫిట్, ఆ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అయింది తెలుసుకోవడానికి ఈ రేషియోస్ అనేవి ఉపయోగిస్తాం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ అండ్ కీప్ స్మైలింగ్.